హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి దగ్గుపాటి. మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నిమ్మకాయ సైజు చింతపండుని నానేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, టమాటో, ఎల్లిపాయి, ఆనియన్, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చా మిక్సీ పట్టేసుకోవటమే. మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు నానేసుకున్నాం కదా, అదంతా ఒక గిన్నెలోకి పిండుకొని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మీకు పుల్లగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అంత పుల్లగా వద్దంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు పసుపు, కారము, సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ రసం పోసి కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోండి. అంతే, మిరియాల రసం రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ రసం వచ్చేసి డైజెషన్కి బాగుంటుందండి. చాలా సింపుల్, 10 మినిట్స్లో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మై ఛానల్.